విశాఖపట్నం కేజీహెచ్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు 40 కోట్ల విలువైన యంత్రాలను సమకూర్చారు. ఈ రేడియేషన్ యంత్రాలు ఆంకాలజీ బ్లాక్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల రోగులకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు. ఇకపై 25 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యం ఉచితంగా అందుతుందని మంత్రి తెలిపారు. లేదా 4000 మంది మెడికల్ ఆఫీసర్లని, 4000 మంది ఏఎన్ఎంలని, 250 మంది స్పెషలిస్టులని, 125 మంది ఆంకాలజీ స్పెషలిస్టులని, వీళ్ళందరికీ మళ్ళీ రీఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ స్క్రీనింగ్ పరీక్షలు మరింత జాగ్రత్తగా ప్రశిక్షణతో చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నాం. తద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించడం కోసం ఇవాళ ప్రారంభించిన మిషన్లన్నీ అత్యంత అధునాతనమైనవి. 1 మిల్లీమీటర్ ప్రెసిషన్తో రేడియేషన్ ఇవ్వడం కానీ, సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయడానికి కానీ అవకాశం ఉన్న ఎక్విప్మెంట్ ఇవాళ. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వ్యాధి వచ్చిన తర్వాత వాటిని చికిత్స అందించడం కాకుండా వీటిని ముందుగానే గుర్తించడం కోసం, ఒక ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవాటు చేయడం కోసం, ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు తీసుకొచ్చి ఈ వ్యాధిని పడకుండా వారిని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇవాళ క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో, గౌతమి గారని సినిమా యాక్ట్రెస్ వారిని కానీ, లేదా ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయ గారిని కూడా అడ్వైజర్గా పెట్టుకోవడం, వారి సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఇవాళ నివారణ దిశగా చర్యలు చేపడుతున్నాం. లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. 18,000 మంది ఆశా వర్కర్లను కానీ, లేదా 4,000 మంది మెడికల్ ఆఫీసర్లని, 4,000 మంది ఏఎన్ఎంలని, 250 మంది స్పెషలిస్టులని, 125 మంది ఆంకాలజీ స్పెషలిస్టులని, వీళ్ళందరికీ మళ్ళీ రీఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ స్క్రీనింగ్ పరీక్షలు మరింత జాగ్రత్తగా ప్రశిక్షణతో చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నాం. తద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించడం కోసం ఇవాళ ప్రారంభించిన మిషన్లన్నీ అత్యంత